పాటలు పాడి ఆరాధించడానికి దేవుడు మనకు అవసరం వచ్చిన కాబట్టి దేవుడికి స్తోత్రం. దేవుని వాక్యములో ప్రకటించడానికి దేవుడు నాకు ఆయుస్సు ఆరోగ్యం ఇచ్చడానికి దేవుడికి స్తోత్రం. ఈరోజు చాలా సంతోషం ఉంది. వివేక తన పిల్లలతోని చర్చ రావడం, ఆ కుటుంబము దేవుడు దీవించినగా దేవుని వాక్యం నుండి ఒక వాక్యం చదివి ఈరోజు పాత నిబంధన నుండి ఒక వాక్యం చదువుతున్నాం. ఆదికాండము 16వ అధ్యాయము 13వ వాక్యం. అది చూచుచున్న దేవుడవు నీవే అను పేరు. సరే, ఈ ఆదికాండం గురించి మనం ముందుగా నేను చాలా సమయంలో వాక్యం చెప్పినది. దేవుడు పోయిన రోజు బైబిల్ చదివినప్పుడు ధోని నుండి చెప్పడానికి నాకు ఒక ప్రేరణ కలిగింది. దాన్ని బట్టి ఈ వాక్యం నుండి చదువుతున్నాం. మీకు అందరికీ తెలుసు అది ఎవరి గురించి ఆహార్ గురించి రాయబడింది. ఈ 2 అధ్యాయం మీరు చూడవకటి 15వ అధ్యాయము 2:16 అది కూడా స్టార్టింగ్ చేశారు. తర్వాత బాకీ మీకు రోజు చెప్తారు. 15వ అధ్యాయం ఒక విశ్వాసం కలిగిన ఒక అధ్యాయం. 16వ అధ్యాయము అవిశ్వాసం కలిగిన ఒక అధ్యాయం. నేను చెప్పిన అర్థమైతే లేదు. 16వ అధ్యాయం విశ్వాసం కలిగిన ఒక అధ్యాయం. 16 అవిశ్వాసం చెందిన ఒక అధ్యాయం. ఈ మన చర్చలు వచ్చిన రోజులు ఈ 2 గుంపులు ఉన్నవాడు ఉన్నారు. ఒకటి విశ్వాసం కలిగిన వాడు, కొందరు ఏం చేస్తున్నారు అవిశ్వాసం కలిగిన వాడు. అవిశ్వాసం ఎప్పుడు తొందరపడుతుంది. అవిశ్వాసం ఎప్పుడు ఏం చేసిన తొందరపడుతుంది. తొందరగా వస్తుంది, తొందరపడుతుంది. ఏది అయిన వెంటనే నెరవేరు. ఇది అవిశ్వాసం. విశ్వాసం అన్నవాడు ఏం చేశాడు? దేవుడు కనుక ఏం చేశాడు? కనిపడుతుంది. క్రైస్తవ జీవితంలో కొందరు ఇప్పుడు కూడా అలాగా అవిశ్వాసం కలిగిన వారు. అవిశ్వాసం కలిగిన వారికి దేవుడు ఏదైనా ఒక్క విషయం కూడా చెయ్యడానికి ఆవద్దు. అది మత్తయి సువార్త ఇల్లు దేవుడు చెప్పిన మాట 13వ అధ్యాయం 58 ఉంది. 13:58. వారి అవిశ్వాసాన్ని బట్టి ఆయన అక్కడ అనేకమైన అద్భుతములు చేయలేదు. దేవుడుగా ఉండినప్పుడు శక్తి కలిగిన దేవుడు, బలం కలిగిన దేవుడు అన్ని ఒక్క మాటతో ఈ భూమి ఆకాశం సృష్టించిన ఆ దేవుడు వారు అవిశ్వాసమును బట్టి అక్కడ అనేకమైన అద్భుతములు చేయలేదు. ఎంత దేవుడుగా ఉంటున్నావా ఆ దేవుడు అవిశ్వాసం ఉన్నవాడికి ఏం చేయదు. అద్భుతం మాత్రం కాదు, ఏం చేయదు. అద్భుతం అక్కడ అద్భుతం మాత్రం చేయలేదు. కానీ నీ చెప్పినట్టే అవిశ్వాసం కలిగిన ఒక విశ్వాసి సాక్షులు ఉంటేనే ఎడల వారి జీవితంలో దేవుడు ఏదైనా ఒక్క విషయం కూడా చేయనే చేయను. ఈ పగలలో నీ యొక్క విశ్వాసం చెందిన బిడ్డలుగా మారినగా. అది ఆదికాండము 15వ అధ్యాయం 6వ వాక్యములో బైబిల్ ఆద్యంగా మొదటిగా నమ్మేరు అనే పదం ఇక్కడ. ఎప్పుడు నమ్మరు? 5వ వాక్యం. మరియు ఆయన వెలుపలకి తీసుకొని వచ్చి నీవు ఆకాశము వైపు తేరి చూచి నక్షత్రములను లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించమని చెప్పి నీ సంతానం అలాగగునని చెప్పెను. అతడు యెహోవాను నమ్మెను. ఎప్పుడు ఆయన చెప్పిన దేవుడు చెప్పారు ఏది వాగ్దానం. ఆ దేవుడు వాగ్దానం చెప్పినప్పుడు ఆకాశములు నక్షత్రం వలన
వెంటనే అది నమ్మేరు. స్తోత్రం కలిగింది. ఇప్పుడు కూడా కొందరిలో దేవుడు చెప్పినది నమ్మలేదు. స్తోత్రం. దేవుడు చెప్పినది నీకు నాకు నమ్మకం కలిగి రావాలి. చాలా మంది ఏం లేదు, ఇప్పుడు కూడా ఆ నమ్మకం రాలేదు. స్తోత్రం. ఈ ఓడిపోయిన మాట చెప్పద్దు. నేను మరలా చెప్తున్నారు, నేను చెప్పిన ప్రసంగములన్నీ దేవునికి స్తోత్రం. ఓడిపోయిన విషయం చెప్పడానికి నాకు ఇష్టం లేదు, గెలించిన విషయం. అది నీ పలికి అది నీ గడికడికి చెప్పిందే అది విశ్వాసంగా మారుతుంది, అది అద్భుతంగా మారుతుంది. స్తోత్రం కలిగింది. అందుకని చెప్పిన మాట ఏమనగంటే నీ విశ్వాసం కలిగి ఉంటుంది. స్తోత్రం. నీకున్న ప్రోమిస్ నక్షత్రం వలన పైన ఉండినప్పుడు వాగ్దానం కూడా నీ నమ్మండి. పైకి వాగ్దానం ఉండినప్పుడు కింద నమ్మకం చెందిన బిడ్డలుగా మారాలి. అబ్రహాము 16వ అధ్యాయం నమ్మకం చెప్పారు. 16వ అధ్యాయం వచ్చినప్పుడు అవిశ్వాసంలోనికి దిగడానికి కారణం ఆయన వేరే కాదు, భార్య. ఎందుకు సారా వారికి ఏం చేయలేదు, పిల్లలు ఇప్పుడే ఏమంటే గుట్రాయిగా. దాన్ని బట్టి అమ్మ ఒక నిర్ణయం చెప్పారు. అప్పుడు దేవుడు 15 చెప్పారు, ఆకాశ నక్షత్రం వల్ల నీకు 16వ అధ్యాయం వచ్చినప్పుడు వాళ్ళు ఒక డిసైడ్ చేశారు. ఇది కాదా ఏంటి డిసైడ్ చేశారు? అదే నాకు పిల్లలు జరగదు, నా దాసి అయినా ఆగర్ దగ్గరికి నేనేం చేయాలి, వెళ్ళమని చెప్పి భర్తకి ఏం చేశారు, వాళ్ళు చేసి పంపించారు. పంపించిన మాట దాసికి ఎక్కడ జరుగుతుందంటే వచ్చిన వారు చెప్తారండి. ఇప్పుడు నాకు చెప్పినది ఏమంటే ఒక విశ్వాసం మనలోనికి రావాలి. దేవునికి స్తోత్రం కలిగి విశ్వాసులకు ఏం రావాలి, ఒక విశ్వాసము రావాలి. దేవునికి స్తోత్రం. ఎప్పుడు పత్రిక కూడా 12వ అధ్యాయం 2వ వాక్యం కూడా చదవండి. చదివిన తర్వాత మనము విషయంలో చూద్దాం. త్వరగా ఇక మీరు మనము కూడా ప్రతి భారము అది నా విశ్వాసమే నీకు కర్త అయినా దాన్ని కొనసాగించిన వాడినే యేసు వైపు చూసి మన ఎదుట ఉంచబడిన మంద్యమును పరిగెట్టుము. అంటే అక్కడ ఒక మాట, ఒక చిన్న మాట, విశ్వాసమునే కర్త. దేవునికి స్తోత్రము. అతనికి చూడు. స్తోత్రం. విశ్వాసానికి కర్తకి నీ ఏం చేయాలి, చూడు అని చెప్తున్నారు. దేవునికి స్తోత్రం. ఇంకా మీరు చూడండి, అంటే 11వ అధ్యాయం చూడండి. 11వ అధ్యాయం మొదటి వదన చూడండి. విశ్వాసం నిర్వచనం అల్ల, నిర్వచనం కాదు అది. అదొక వివరణ. ఏమండి కొందరు అలాగే చెప్తున్నారు కదా, విశ్వాసం ఏంటి చెప్పండి. ఇదే 11లో ఒకటి. విశ్వాసం ఏంటి చదవండి. విశ్వాసం అన్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువై ఉన్నది. ఇదే విశ్వాసం అంటే. అయితే విశ్వాసం కాదంటే, విశ్వాసం అనేది వ్యాఖ్యానం అది కాదు, అదొక వివరణ. దేవునికి స్తోత్రం. అప్పుడు నేను చెప్పుకొని వచ్చినది విశ్వాసం వెనుక ఆ నిర్వచన కాదు, అదొక వివరణ మాత్రమే. దేవునికి స్తోత్రం కలిగిన కాక, స్తోత్రం కలిగిన కాక. అప్పుడు ఆ వాక్యములు మీ సరిగా శ్రద్ధ కలిగి చూడాలి. దేవునికి స్తోత్రం. బదిలి కొన్ని మర్మాలు ఉంది. ఇది ఎబ్రీ 11లో కొన్ని మర్మాలు ఉంది, మీరు అది చూడాలి. దేవునికి స్తోత్రం.
చూడండి చూడండి, విశ్వాసము విశ్వాసం అన్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిరీక్షింపబడే వాటి యొక్క నిజ స్వరూపం. అదే నిజ స్వరూపం. Faith means being sure of the things we hope for. హోప్ వేరే. దాని అంటే మేము ఆశించిన దాని గురించి ఒక భద్రత. దానికి తెలుగులో ఏం చెప్తున్నా నాకు అర్థం అవ్వలేదు. నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపం. నిజ స్వరూపం అని పదం. అంటే మేము ఏదో ఆశిస్తున్నామో దాని యొక్క ప్రతిబింబం. దానికి ఏం చెప్తుందో ఉర్రోడు అంటే తెలుగు మలయాళం కానీ నాకు అది అర్థం అవుతున్నారండి మాట. మనం ఏది ఊహించుతున్నా దాని ఇంగ్లీష్ నుండి చూడండి ఇది. Now faith is the assurance. Substance. Now faith is the substance of things hoped for, the evidence of things not seen. అదే నాకు మొత్తం అవసరం లేదండి, ఆ చిన్న ముక్కే నాకు కావాలి. నిజ స్వరూపం అనే పదానికి హోప్ అది పైన, హోప్ వేరే, నిజ స్వరూపం వేరే, హోప్ వేరే, ఆశ. దానికి నేను చెప్పిన మాట వినండి. దేవునికి స్తోత్రం కలిగినగా, స్తోత్రం ఇది శ్రద్ధ కలిగి వినండి. దేవునికి స్తోత్రం కలిగినగా. విశ్వాసం అన్నది ఆశ కలిగినకి ఏమంటే నిజ స్వరూపం. దేవునికి స్తోత్రం. విశ్వాసం అన్నది ఏంటి? దేవునికి స్తోత్రము. మనం చూడలేని విషయానికి నిజ స్వరూపం. దేవునికి స్తోత్రం. నిజ స్వరూపం అనే పదానికి అర్థం కింద ఉంచిన చోట, కింద చోట దాచబడిన కాదు, కింద కుంచబడిన చోట. స్తోత్రం. ఏది నిజ స్వరూపం. ఇప్పుడు నేను చెప్పిన మాట ఏంటంటే ఇది ఎలాగ ఉంచుతా, ఇలా ఉంచవచ్చా? ఏమవుతుంది? ఎందుకు? చోటు లేదు. స్తోత్రం. అప్పుడు నీకు విశ్వాసం ఉంటే నీకేమంటే నిజ స్వరూపం ఉంది. కింద ఉంచడానికి ఉన్న చోట. ఇప్పుడు నీ విశ్వాసము ఉంచడానికి ఉన్న ఒక చోట అంటే నిజ స్వరూపం. స్తోత్రం కలిగినగా. నేను చెప్పిన నీకు అర్థమైందా లేదా నాకు తెలియదు. నీ విశ్వాసం ఉంచబడడానికి ఒక చోట ఏంటి? నిజ స్వరూపం. దేవునికి స్తోత్రం కలిగినగా. ఈ రోజు నీకు అడగండి, ఒక చోట ఉందా? స్తోత్రం. నీ విశ్వాసం ఉంచడానికి, నీ విశ్వాసం పెట్టడానికి ఒక చోట నీకు ఉందా? దేవునికి స్తోత్రం కలిగినగాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా చెప్పండి గట్టిగా. దేవునికి స్తోత్రం కలిగినగా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అది కొందరికి ఇప్పుడు లేదు, ఆ నిజ స్వరూపం లేదు. ఏదో విశ్వాసం ఉంది కానీ ఉంచడానికి అంత చూడలేదు. నీకు నాకు విశ్వాసం ఉంది ఏనండి. స్తోత్రం. నిజ స్వరూపం అనే పదానికి అర్థం ఏమంటే దేవునికి స్తోత్రము, ఉంచడానికి ఒక పునాది అని చెప్పవచ్చు. దేవునికి స్తోత్రం. స్తోత్రం. మలయాళంలో నాకు పదం తెలుసు. దేవునికి స్తోత్రం. నా భాషకి కొన్ని పరిమితి ఉంది కాబట్టి అన్ని చెప్పలేకపోతుంది. స్తోత్రం. ఇప్పుడు ఒక విశ్వాసికి విశ్వాసమును ఉంచడానికి ఏముంది? ఒక పునాది ఉంది. దేవునికి స్తోత్రం. అది ఉంటే నీ కదిలిపోదు. స్తోత్రం కలిగినగా. ఈరోజు నీలోకి నాకు నీ విశ్వాసం ఉంచడానికి ఒక పునాది ఉండాలి. దేవునికి స్తోత్రం కలిగినగా. దేవునికి స్తోత్రం. ఈ 11వ అధ్యాయం ఇంటికి వెళ్ళి చదవాలి. చదివినప్పుడు మొత్తము ఆ విశ్వాసములున్న, ఆ విశ్వాసం ఉన్నవాడు గురించి ఉన్న ఆ పేరు, ఆడ క్రియలు, ఆడ ప్రవర్తన గురించి రాయబడి ఉంది. స్తోత్రం. హల్లెలూయా చెప్పండి.
వారు విశ్వాసం లేక చేసిండు, వారు విశ్వాసం లేక పునాది మీద ఉంచబడేరు అని కరెక్ట్ గా రాజేది. స్తోత్రం కలిగిన ఈ కాలంలో దేవుడు సంఘములున్న ప్రతి బిడ్డలకి అలాంటి ఒక విశ్వాసానికి రావాలి. దేవుడికి స్తోత్రం కలిగిన పౌలు గారు చెప్పిన మాట ఏమంటే, అది చెప్పిన తర్వాత 12వ అధ్యాయంలోకి వచ్చినప్పుడు చెప్పుతున్నారు, విశ్వాసానికి కర్త అయిన యేసుని చూడు. స్తోత్రం అని చెప్పండి గట్టిగా. విశ్వాసానికి కర్త కాదు, క్యాప్టెన్. అక్కడ ఇంగ్లీష్ స్తోత్రం కలిగినగా. ఈ రోజు నీకు విశ్వాసం ఉంది కదా, అతనికి కర్త అయిన ఒక క్యాప్టెన్ ఉంది. దేవునికి ఆ క్యాప్టెన్ ఉన్న బట్టి ఆయనకి లెక్కపట్టాలి. ఈ రోజు ఈ పదము ఇక్కడ మాత్రం కాదు, అది ఎబ్రీ పత్రిక 2వ అధ్యాయం కూడా అదే పదము రాయబడి ఉంది. 2వ అధ్యాయం 10వ వచనం కదా, చూడండి. ఎవరి నిమిత్తము సమస్తమును ఉన్నవో, ఎవరి వలన సమస్తమును కలుగుచున్నవో, ఆయన అనేకులైన కుమారులను మహిమ తెచ్చుచుండగా వారి రక్షణకర్తకు శ్రమ కాదు, క్యాప్టెన్ రక్షణ క్యాప్టెన్. స్తోత్రం. విశ్వాసానికి రక్షణ క్యాప్టెన్. పేరు ఎప్పుడు 12 విశ్వాసానికి క్యాప్టెన్. ఒకటి ఈ విశ్వాసానికి క్యాప్టెన్ ఉండినప్పుడు నీ రక్షణకు కూడా ఒక క్యాప్టెన్ ఉంది. స్తోత్రం కలిగింది కదా. చాలదు, అది అపోస్తల కార్యము కూడా చదవాలి. 3వ అధ్యాయము అది 14వ వాక్యం కూడా చదవండి. మీ పరిశుద్ధులను నీతిమంతుడైన వాణిని నిరీకరించి నరహంతకుడైన మనుషులు మీకు అనుగ్రహింపమని అడిగితే మీరు జీవాధిపతిని అని ఇంగ్లీష్ వేరే బైబిల్ చదివితే అక్కడ జీవనికి అధికారి విశ్వాసానికి క్యాప్టెన్, 2 రక్షణకి క్యాప్టెన్, 3 జీవాధిపతికి క్యాప్టెన్ గా ఉన్నది యేసయ్యే. ఈ రోజు నీ మర్చిపోకుండా, నీ వేదన పడకుండా, నీకు విశ్వాసానికి ఒక క్యాప్టెన్ ఉంది, నీ రక్షణకి ఒక క్యాప్టెన్ ఉంది, జీవాధిపతికి ఒక క్యాప్టెన్ ఉంది. ఆ క్యాప్టెన్కి నీ చూడు. ఆయన విశ్వాసానికి కర్త అయిన ఆ యేసయ్యకి ఈ రోజు చూడాలి. కన్నుతో హృదయంతో చూడాలి. స్వతంత్ర విశ్వాసమైన కర్తకి ఎలాగ చూడాలి? కన్నుతో హృదయంతో నీ యేసయ్యను చూడాలి. కన్నుతో హృదయంతో యేసయ్యను చూస్తే నీ యేసయ్యకి కనిపించకుండా మరిచిన మరణం పట్టిందని మరణం. యేసయ్యకి చూడకుండా మరుగే ఉన్నదని ఏమవుతుంది? ఎలాగ మారిపోతుంది? నీ హృదయంతో కళ్ళతో యేసయ్యకి చూడాలి. దేవునికి స్తోత్రం కలిగింది. అప్పుడు యేసయ్యకి నీ అనగ చూసిన ఎడల నీకు నీలోనున్న స్తోత్ర ఆ మరుగగా ఉన్నదన్నీ తొలగిపోయి యేసయ్యకి నీ చూడవలసింది. దేవునికి స్తోత్రం కలిగింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి అప్పుడు విశ్వాసానికి కర్త అయిన యేసయ్యని చూడాలి. ఎందుకు చూడాలి? ఆ 12వ అదే 2వ వాక్యం. విశ్వాసమునకు కర్త అన్ని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తెదము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను
అంటే అర్థం కాదు. విశ్వాసమునికి కర్త అయిన దాన్ని కొనసాగించేవాడనంటే కొనసాగించేవాడు కొనసాగించేవాడునైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తడము. అదన్న తెలుగులన్నీ అన్ని ఎక్కడో పోయింది. రెండవ వాక్యములు ఎన్ని అంటే పర్ఫెక్ట్ చేయడం. Who makes it perfect? Who is The captain of our faith, who makes it perfect? ఏది? హలో, నీకు అర్థం అవ్వలేదు ఆ పదం. అది తెలుగులో కొనసాగించేవాడని రాయబడేది. నీ విశ్వాసమునికి సరిగా చేయని వాడు. అదే కరెక్ట్. సోదరం యేసు వైపు నీ చూసితే నీ విశ్వాసములు పర్ఫెక్ట్ గా చేసింది. పూర్తి చేసిన వాడంటే నీ విశ్వాసములు ఏదైనా లోపం ఉంటే అది ఆయన వైపు చూస్తే నా తోడుగా వస్తా మాత్రం నీకు అర్థమవుతాను. లేకుండా ఇప్పుడు నీ విశ్వాసానికి కర్త ఏసైతే చూడు అని చెప్పిన కారణం ఆ విశ్వాసానికి కర్త ఆయన పూర్తి చేయడం. వాడు ఏం చేసిన వాడు? పూర్తి చేసేవాడు. పూర్తి చేసేవాడికి నీ చూసినప్పుడు నీ విశ్వాసములు ఏదైనా లోపం ఉందే ఆయన ఏం చేసేది? పర్ఫెక్ట్గా మారలేదు. ఎక్కడెక్కడో విశ్వాసములు లోపం చెందినవాడు ఈ రోజు ఆరాధనకు కూర్చుంటారు. ఈ లోపం తీర్చడానికి ఒకే వ్యక్తిని చూడాలి. అది యేసయ్య చూడు, యేసయ్య చూడు, యేసయ్య చూడు, యేసయ్య చూడు, యేసయ్య చూడు, యేసయ్య చూడు. హల్లెలూయా. విశ్వాసములే ఉంది. మొదటి తెస్సలోనికీయులు 3:10 మీకు అందరికీ తెలిసిన వాక్యే. నీ విశ్వాసానికి లోపం. అవును కదమ్మా? మేము మీ ముఖమును చూచి ఆ. మీ విశ్వాసములో ఉన్న లోపమును తీర్చి విశ్వాసములు ఏముంది? ఆ లోపం ఉండినప్పుడు నీ యేసు వైపు చూస్తే ఆయన అది పర్ఫెక్ట్ గా చేస్తుంది. లోపం లేకుండా మార్చుది. ఈ రోజు నీ ఎవరు మామూలుగా కూర్చి వెళ్ళకుండా వెళ్ళిపోకూడదండి. నీ విశ్వాసములు లోపం తీరిపోదుగా. అది వేరే ఏంటి మార్గం లేదు. తీరి కూడా ప్రయోజనం లేదు. వాక్యముల ప్రయోజనం లేదు. నీ వేరే ప్రార్థనల ప్రయోజనం కాదు. నీ యేసు వైపు చూడాలి. నీ హృదయంగా నీ కన్నుతోని యేసు వైపు చూడిన ఆ లోపం యేసు నామములో ఈరోజు తీరిపోదుగా. విశ్వాసము రావడానికి స్వయంగా ఏ ప్రయత్నం చేస్తున్నావు అది ఏంటి ఆలోచన. ఇప్పుడు అయ్యో నా విశ్వాసము ఎలాగ పెరగాలి అంటే కొందరికి పిల్లగా టీవీ పెరగడానికి తగ్గడానికి నీలో ఏ మార్గం లేదు. చెప్పాలి. నీలో లోపం ఉంది. విశ్వాసములు ఏముంది? లోపం అంటే తగ్గింపు ఉంది. సోదరు అవును కదా? అంటే ఒక తండ్రి ఒక కుమారునికి తెచ్చి తన శిష్యుల దగ్గరికి వచ్చినప్పుడు వారు ఆ కుర్రడికి ఏం చేయలేదు? స్వస్థపరచలేదు. ఇప్పుడు యేసు ప్రభు వచ్చినప్పుడు చెప్పారు, ప్రభువా నీ శిష్యులు
కుమారునికి ఏం చేయలేదు, స్వస్థపరచలేదని చెప్పినప్పుడు ఆ తండ్రి ఏం చెప్పిన ఒక మాట పలిగిందండి, నా అపనమ్మకమే చెయ్యమని చెప్పారు. అంటే ఈలోనిలో అపనమ్మకము తొలగించడానికి ఆయన శిష్యుడికి చూశారు. ఎవరికి చూశారు? యేసయ్య ఉన్న 1200 శిష్యుల వైపు చూడగా వారిని చూసినప్పుడు ఏం రాలేదు, విశ్వాసముల అపనమ్మకం మారిపోవలే. చూడడానికున్నా ఆ దేవుడికి చెప్పారు, ప్రభువా అదే వాక్యానికి ఒక మేకలకి పుట్టినప్పుడు ఆ ప్రభువా ఆ పిలిపిలో అపనమ్మకం మారిందే. ఈ రోజు నీ విశ్వాసానికి హలో విశ్వాసం లేదు. ఎందుకు మన విశ్వాసం మాత్రం విశ్వాసం పెరగలేదు అంటే పాస్టర్ గారు అయితే పనియా నిన్ను విశ్వాసములు పెంచడానికి నీ పని అది. పెంచడానికి వేరే పద్ధతి లేదు, ఒక్క పద్ధతి. విశ్వాసానికి కర్త అయినా యేసు వైపు చూస్తే ఆయన పూర్తి చేస్తాడు, ఆయన ప్రగతి చేస్తాడు. విశ్వాసాన్ని కూలిపోయిందో ఆ కూలిపోయిన చోట చేయడానికి పూర్తి చేయడానికి యేసుకి శక్తి ఉంటారట. నీ మనసులో కన్నుతో యేసై చూస్తే చాలు. హల్లెలూయా హల్లెలూయా స్తోత్రం కలుగుతుంది. ఇప్పుడు మీరు అంటున్నాడు ఎఫెసీ పత్రిక చూడండి 2వ అధ్యాయం 8వ వాక్యం చూడండి. 2వ అధ్యాయం 8వ వాక్యం. మీరు విశ్వాసము ద్వారా కృప చేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. ఏంటండి? మీరు విశ్వాసము ద్వారా కృప చేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. విశ్వాసం దేవుని వరమే. దేవునికి స్తోత్రం కలుగుతుంది. విశ్వాసం అంటే విశ్వాసం సృష్టించిన వాడు దేవుడట. అది ఏమైనా అర్థం? విశ్వాసం సృష్టించిన వాడు దేవుడు. అక్కడికి రా, స్తోత్రం కలిగిన ఆ వరములు ఇచ్చిన వాడు కదా. వరముల కంటే వరం ఇచ్చిన వాడు కదా పెద్దది. స్తోత్రం. అప్పుడు ఆ విశ్వాసమైన వరం ఇచ్చిన వాడు దేవుడు అయితే మన విశ్వాసము ఆ అభివృద్ధి పరచడానికి ఆ విశ్వాసం ఇవ్వడానికి శక్తి కలిగిన వాడు యేసయ్య. యేసయ్యకి దగ్గరికి వచ్చి సృష్టింపబడిన వాడు యేసయ్య. విశ్వాసం సృష్టింపబడిన వాడు యేసయ్య. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ విశ్వాసం మనలోనిలో సృష్టింపబడడానికి ఏం చేయాలి? రోమాపత్రిక 10 మనకందరికి తెలియదు. 17వ వాక్యంలో ఉంది. రోమాపత్రిక 10:17 వాక్యం. పదిహేడవ వాక్యమా? విశ్వాసం మాటల వలన కలుగును. చెప్పండి. స్తోత్రం కలుగును. విశ్వాసం ఎలాగ కలుగుతుంది? క్రీస్తు వాక్యం వలన
కలుగుతుంది. స్తోత్రం కలుగునుగా. నీ విశ్వాసం నీలోనికి రావాలంటే మనం చేయాలి. క్రీస్తు వాక్యం నిమిత్త వలన విశ్వాసం కలుగుతుంది. హల్లెలూయా. విశ్వాసం కలగాలంటే వాక్యం చదవలేని వాడికి కలగదు. నీ ఏం చేయదు, చదవలే. అప్పుడు నీ ఏమన్నా నాకు చదవరా అంటే చదవలేకపోతే మొబైల్ ఉంటుంది కాబట్టి వినొచ్చు కదా. చదవలేని వాడికి వినడానికి చదువు కూడా దేవుడు ఏం చేసింది. సరే, అదే ఇప్పుడు అది కూడా చెయ్యదు. అది కూడా చదవడు, అది మొబైల్ కూడా వింటారు. దేవుడికి ఇది వందరేలాగా నా చేత కొన్ని పుస్తకాలు ఉంది. ఇది అందరి రోజు రోజు వచ్చి చూసి వెళ్ళిపోవడం కాదు. కొందరికి అలాగే చూడరు. నాకది చూడడం మాత్రం కాదు. స్తోత్రం. నేను చదవని ఎలాగలగందో చదవడం అది చెప్పలేదండి. దేవునికి స్తోత్రం కలిగింది. హల్లెలూయా. దేవుడు వాక్యం మనం ఏం చేయాలి, మనలో నిలబడుతుంది. విశ్వాసం వస్తుంది. దేవునికి స్తోత్రం. అందుకని ఈ రోజు దేవుడు బిడ్డలకి చెప్తాను, విశ్వాసమే చేయాలి. ఎందుకని లూకా సువార్త 17వ అధ్యాయము 5వ వాక్యం చూడండి. అపోస్తలులు మా విశ్వాసము వృద్ధి పొందించమని ప్రభువుతో చెప్పగా, చెప్పండి అమ్మా, చెప్పండి. అపోస్తలులు మా విశ్వాసము వృద్ధి పొందించమని ప్రభువుతో చెప్పగా ప్రభువు మీరు విశ్వాసం ఏం చేయాలి, అభివృద్ధి. అవును కదా అమ్మ. పైన ఒక 2 వాక్యాలు కలిసి కదా. అతడు ఒక దినమున 7 మార్లు నీ ఎడల తప్పిదము చేసి 7 మార్లు నీ వైపు తిరిగి మారు మనసు పొందించిన ఎడల అతను క్షమింపవలెన. నేను ఇది 2 ఒక శక్తి ఉంది. ఏదికి విశ్వాసానికి, క్షమించడానికి కదా శక్తి. అందుకే దేవుడు అలాగా కలిసి చెప్పారు. క్షమించడానికి మనసు లేనివాడు, క్షమించడానికి మనసు లేనివాడు, క్షమించలేనివాడు ముందుకు వెళ్ళినప్పుడు ఆడి సొంతంగా ఆడికి నడిచి వెళ్ళడానికి ఉన్న బ్రిడ్జి ఆడే నాశనం చేశాడు. నేను క్షమించడానికి మనసు లేనివాడు తన బ్రిడ్జిని తాడే వెళ్ళిపోవలసిన ఉన్న బ్రిడ్జ్ ఉంది, నడవలసిన ఉన్న బ్రిడ్జ్ ఉంది కదా. అది నీయే చేసిన. కొందరికి ఏం లేదు, శ్రవించిన స్తోత్రం. ఈ విశ్వాసానికి అతనికి ఒక సంబంధం ఉంది. స్తోత్రం. ఇది పెరగాలంటే క్షమించిన మనసు. ఎన్ని మార్లు? 7 మార్లు ఎప్పుడంటమ్మా? ఒకసారి ఒక్క దినములు 7 మార్లు. ఒక్క దినములు ఒక వ్యక్తి నీతోని 7 మార్లు నిన్ను కార్యపరిచి వేదన పరిచి అప్పుడు నీ ఆడికి ఏం చేయాలి, క్షమించాలి. 7 మార్లు ఒక్క మారాయి. సారీ అని చెప్తే చాలు. ఒక్క మారు సారీ చెప్తే చాలు. స్తోత్రం కలిగింది. అప్పుడు నేను చెప్పుకొని వచ్చినది విషయం ఏమనగంటే, విశ్వాసమనే లోటు మారాలంటే ఏం చేయాలి, యేసు వైపు చూడాలి. ఆయన పూర్తి పడుతుంది. అప్పుడు పూర్తి పడుతుంది. ఏసై దగ్గరికి వచ్చి నీ చెప్పాలి, నా విశ్వాసం ఏం చేయాలి, వృద్ధి పొందుమని యేసు వైపు చెప్పింది. ఆయన నిన్ను వృద్ధి చేశాడు. కానీ నీలో ఏముండాలి, నాకు అది ఉంది, నాకు కాదు, దేవుడు నాకు అని చెప్పినది. దేవుడికి ఎన్ని మార్లు చెప్పినా కానీ ఆయన ఏం చేసిన
యేసయ్యకి ఎన్ని మారు 100,000 సార్లు తప్పు చేసి ఆడ దగ్గరికి వెళ్ళినందుకు మనమే ఆగితే నేను అసలు జీవితాన్ని సేవించాను అంట. కొందరికి ఫుడ్ ఇవ్వలేకపోతే, కొందరికి మాట చెప్పకపోతే, కొందరికి బట్టలు ఇవ్వలేకపోతే, కొందరికి డబ్బు ఇవ్వలేకపోతే, అలా మీ గురించి కాదు నేను చెప్పిన, కొందరి గురించి చెప్తున్నా. సోదరు కలిగిన కొందరికి ఏదైనా పని చెప్పితే చాలు, వాడికి ఏమవుతుంది? కోపం క్షమించడం అన్నమాట. సోదరు కలిగిన హలో, యేసు సువార్త 17వ అధ్యాయంలో చెప్పబడిన మాట ఈ ఒక్క దినములు 7 మార్లు క్షమిస్తే స్తోత్రం, తర్వాత నీ విశ్వాసం పెరుగుతుంది. చెప్పండి, ఏది కోపం పెరగడం చెప్పలేదు, ఆ క్షమించిన మనస్సు కలిగి ఉంటే ఎందుకు మాట్లాడరు? ఆయన అర్థం ఎంత అంటే నీకు తెలుసా? ఎందుకు నేను మాట్లాడతానంటే క్షమించడం కాదు, నేను మాట్లాడలేకపోతే ఏదో చెప్పి ఆడ ముఖం చూడడానికి నీకు ఎందుకు ఆగుతున్నారు? ఆడికి నీకు తేడా లేదు, ఆడలగా నీ ఆ వ్యక్తి నీతో ఏం చెప్పినా కానీ నీకేదో ఆగుతుందా? నీ బరువు ఉందా? నోట్ల కనుక గాడి వెళ్ళిపోయింది, మన కళ్ళు చెప్పిన వాడు చెప్పుకొని వెళ్తుంది, చేయని వాడు చేసుకొని వెళ్తుంది. అది మా అమ్మ నేను చేయకూడదు, అది పట్టుకుంటే నీ విశ్వాసమే బాధ తండ్రి అభివర్తించదు. ఈ వాక్యం వింటున్నారు, ప్రార్థన చేస్తున్నా, అన్ని చేస్తున్నారే, ఆశ్రయించిన మనసు నీలోనూ లేదు కాబట్టి నీ విశ్వాసమే బాగలేదు. సమయం ముందుకు పరిగెట్టుతున్నారు. సరే, వచ్చిన వారు స్తోత్రం. అప్పుడు కొంచెం కూడా సమయం ఉంది నాకు, లేకపోతే ఆపత్తి అనమాట. దేవునికి స్తోత్రం కలిగి నేను చెప్పి ఈ రాశి వచ్చిన మొత్తం చెప్పాలని ఆశ నాకు లేదు. స్తోత్రం కలిగి వంట చేసిన మొత్తం నీ తిన్నారని ఆశగా ఎంత తింటాను. స్తోత్రం ఎప్పుడమ్మా నేను చెప్పిన మాట ఏంటంటే, వాక్యం వినినప్పుడు క్షమించిన ఒక మనస్సు మనలోనికి రావాలి. దేవునికి స్తోత్రం. మీరు కూడా యేసయ్య రాకడ సమయంలో మీరు కూడా యేసయ్య వల్ల మారడానికి ఇక్కడ ప్రాసెస్ జరుగుతున్నది. ఆ యేసయ్య వలన మారాలంటే ఆ యేసయ్య వలన క్షమించిన మనసు కూడా నీకు కూడా కలిగి రావాలి. ఇంకా ఈ 4-5 వాక్యం కలిసి చదవాలి. లోక సువార్త 17వ అధ్యాయం. అతడు ఒక్క దినమున 7 మార్లు నీ ఎడల తప్పిదము చేసి 7 మార్లు నీ వైపు తిరిగి మారు మనసు పొందితినన్న ఎడల అతని క్షమింపవలనెను. అపోస్తలులు ఆ విశ్వాసం అభివృద్ధించుమని ప్రభువుతో చెప్పగా, ప్రభు మీరు ఆవర్తించంత విశ్వాసము గలవారైతే ఈ కంబలి చెట్టును చూచి నీవు వేలతో కూడా విశ్వాసం ఏం చేయాలి? వృద్ధి పొందమని చెప్పినప్పుడు యేసు చెప్పినది ఏమంటే ఆవగించంత విశ్వాసం. ఆవగించి ప్రతి బీజంలకి ఏముంది? చలనం ఉంది, జీవం ఉంది. ప్రతి బీజం అంటే దేవునికి పొలం వేసిన ప్రతి
బీజములకి ఏముంది? జీవం ఉంది. స్తోత్రం. నీకు విశ్వాసములకి ఇప్పుడు ఏముంది? జీవం ఉంది. ఆ జీవం ఉన్న విశ్వాసం ఈ రోజు యేసుకు చెప్తే అది ఈ రోజు ఏమవుతుంది? స్తోత్రం. వృద్ధి చెందినట్టుగా బైబిల్ రాయబడి ఉంది. స్తోత్రం. హల్లెలూయా చెప్పాలి. ఆమె చెప్పు. పాత నిబంధనలు విశ్వాసానికి చెప్పినది ఆమేనంట. పాత నిబంధన విశ్వాసం. పాత నిబంధన అంటే ఎబ్రాయ భాష ఏదైతే చెప్తున్నారు ఆ భాషలు ఆ విశ్వాసానికి ఏం చెప్తున్నాడు? ఆమేన్. అతనే నీకు బ్రాహ్మణ చెప్పుమని చెప్తున్నాడు. స్తోత్రం కలిగింది. అబ్రహామునికి దేవుడు చెప్పారు ఆకాశములు నక్షత్రం వలన నీకు అది చెప్పినప్పుడు ఈ విండిన వ్యక్తి పరిస్థితి ఎలాగ ఉందో మీరు చూడాలి. ఎవరు? అబ్రహాము శరీరం మృతుతుల్యం. అవును కదా? అనగా కదా? అబ్రహాము శరీరం మృతుతుల్యం. అబ్రహాము భార్య గర్భపాత్రము మృతుతుల్యం. స్తోత్రం. భర్త శరీరం మృతుతుల్యమైతే భార్య గర్భపాత్రమేమైంది? మృతుతుల్యమైంది. అప్పుడు దేవుడు చెప్పింది ఏమనగా ఆలోచనల నక్షత్రములకి వలన నీ సంతానములు ఏమవుతున్నారు? వృద్ధి చెందమని చెప్పినప్పుడు ఈరోజు దేవుడి సంగమా, దేవునికి స్తోత్రం. ఈ వాక్యం విన్నప్పుడు నీ కూడా ఏం చెప్పాలి? అది నీ గుండెకి తగిలినప్పుడు నీ నోరు తెలిసి దేవునికి ఏం చెప్పాలి? ఆమేన్. నా జీవితం జరిగిన కానీ నోరు తెలిసి పలికినప్పుడు నీ శ్వాస బతికిపడుతుంది. ఒక వాక్యం ఉండే చదవాలి. చదవక ముందుస్తాను. అది యెషయా గ్రంథము 28 అధ్యాయము 16 వాక్యం. ప్రభువు యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, సియోనులో పునాదిగా రాతిని వేసిన వాడను నేనే. అది పరిశోధింపబడిన రాయి, అమూల్యమైన తలరాయి, బహు స్థిరమైన పునాది అయిన మూలరాయి అయి ఉన్నది. విశ్వసించువాడు కలవరపడడు. విశ్వసించిన వాడు నా బైబిల్ విశ్వసించిన వాడు ఓడిపోదు. అలాగే 2-3 భాషలు చూడాలి. ఒకటి విశ్వసించిన వాడు ఏం చేయడు? కలవరపడంటే రెండు విశ్వసించిన వాడు ఏం చేయదు? ఓడిపోదు. వేరే ఇంగ్లీష్ బైబిల్ ఎదురిగిన విశ్వసించిన వాడు పెయింట్ చేస్తాడు. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఒకటి విశ్వసించిన వాడు కలవరపడను. రెండు విశ్వసించిన వాడు ఓడిపోను. మూడు విశ్వసించిన వాడు ఎవరిని చూసి నిలబడతాడు. అలాగా అయితే ఈరోజు నీ ఏది విషయం కోసం విశ్వసిస్తున్నావా? నీ ఓడిపోతావా? ఓడిపోయిందా? ఏది విషయమని విశ్వసించారో ఆ విషయమని కలవరపడిందా? కలవరపడి ఇక్కడి వచ్చి కూర్చుంటావా? అర్థమవలేదని అనుకోకూడదు. మూడవది విశ్వసించిన వాడు ఎదురు చూసి ఎన్ని లేట్ అయిన కూడా అది ఏం ఎదురు చూసి కూర్చుంటావా? ఎదురు చూచడం చాలా సమస్య అండి. ఎదురు చూచి కూర్చడం అంటే చాలా శ్రమ కలిగిన విషయం అండి. దేవునికి అందరికీ
తొందరగా అన్ని జరిగిపోవాలి, జరగాలి, దొరకాలి. హల్లెలూయా, అన్ని దొరుకుతాయి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నీ అడిగిన మొత్తం నీ ఇస్తే ఏం చెప్తుంది? హల్లెలూయా. మంచివాడు. అప్పుడు చెప్తున్నాడు వాడు, అప్పుడు పాట పడుతుంది. ఏ పాట పడుతుంది? ఆ పాట పడుతుంది. హల్లెలూయా. సోదరు, ఇది దొరికిన ముందుకు ఆ పాట పాడొచ్చా? ఆమేన్, ఆమేన్, ఆమేన్. అది కాదు, నీ ఏది విషయం కోసం విశ్వసిస్తున్నారో ఆ విషయం కొరకు దొరికిన ముందుకు ఎంత మంచి దేవుడు అయ్యా అని చర్చకి వచ్చి చెప్పాలి. దేవుడు మంచి దేవుడు, నాకు అన్ని చేసింది అని చెప్పచ్చా? చెప్పరు. అన్ని జరిగిన తర్వాత వచ్చి చెప్తాను. మనకున్న ప్రోగుడు అది కాదండి. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం కలిగింది. నీ విశ్వసించిన విశ్వాసం, నీకున్న విశ్వాసం ఏముంది? జీవముంది. అది పెరిగినది విశ్వాసం. స్తోత్రం. అటువంటి విశ్వాసం కలిగి నీ ఉంటే దేవునికి స్తోత్రం, నీ కదలదు. అటువంటి విశ్వాసం ఉంటే నీ ఓడిపోదు. అటువంటి విశ్వాసం నీకుంటే ఎదురు చూసి కూర్చుంటా. ఈరోజు ఈ కాలంలో ఏమైందంటే అది కూడా చదివి మాట ముగిస్తారు. దేవునికి స్తోత్రం. లూకాసు వార్త 18 అధ్యాయం కదా, ఏడాది నేను చెప్పలేదు కదా ఏ విషయం అని. విశ్వాసం గురించి 18 అధ్యాయంలో యేసు చెప్పిన మాట ఉంది. చూసి చెప్పండి, దొరికిన వాడు చెప్పండి. 18 అధ్యాయంలో యేసు, నేను కూడా చూస్తానండి. మీరు చూస్తే చూడరు. 8 వాక్యం చూస్తారు. ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును, వారి విషయమే కదా ఆయన దీర్ఘ శాంతము చూపుచున్నాడని నీతో చెప్పుచున్నాను. ఆయనను మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసం కనుగొనుడా. హల్లెలూయా. అంటే యేసు క్రీస్తు రాకడ సమయంలో విశ్వాసం ఉన్నవారు కనబడతారు. అప్పుడు వచ్చినప్పుడు ఏమవుతుంది? విశ్వాసం కొందరిలోని నుండి దూరంగా కాదు, కూలిపోవడం. దూరంగా పోతే అంటే ఆ పదానికి కరెక్ట్ అర్థం రాదు. ఎలాగ కూలిపోవడం అంటే నేనే నిజాలు కాదండి. కూలిపోవడం అనే పదానికి నీరేంటే మనసులోకి వచ్చింది అని చెప్పు. లేదు, నీకు అర్థం అవ్వలేదు. నేను ఆంటీ ఒక దినములు సువార్త కోసం వెళ్ళాను బైక్. ఆడికి చేతిలో ఒక గడి ఉంది, వాచ్. అది కట్టి ఇలా ఉందండి. అది కొంచెం లూజ్ ఉంది. ఇడిగిలో ఓడికి పోయినప్పుడు సామాను అన్ని పట్టుకొని ఎలాగ చేసి చూసినప్పుడు ఇదేమైంది? ఊడిపోయింది, తెలియలేకపోయింది. టీ తాగడానికి వచ్చినప్పుడు ఏం చూశారు? అప్పుడు ఏమైంది? ఇదే ఏసై రాకడంలో కూలిపోవడం. ఇది ఎప్పుడు విశ్వాసం నుండి నువ్వు కోల్పోయిందంటే స్తోత్రం. ఆయన యేసు ఒక మాట చెప్పిందండి, దేవునికి స్తోత్రము. విశ్వాసం గురించి ఒక మాట కూడా యేసయ్య చెప్పారు కదా. రామపత్రికలో ఉంది కదా, 12వ 3వ వాక్యమా? తను తాను ఎంచుకొనదగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక దేవుడు ఒక్కొక్కరికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణ ప్రకారం. నాకు అర్థమైందమ్మా, నీకు అర్థమైందా లేదో తెలియడానికి నేను విశ్వాసం విభజించి ఇచ్చిన పరిమాణం అంటే
amount of faith. బాగా కాదు, నీకు ఇచ్చిన పాత్ర, ఈ పాత్ర మీద ఎంత పరిమాణం ఉందంట. విశ్వాసం నీకు ఇచ్చాడు కదా, నీ పాత్ర మీద ఎంత పరిమాణం ఉందంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క అమౌంట్ ఇచ్చారు విశ్వాసానికి. స్తోత్రం స్తోత్రం. ఆమేన్. నేను అడిగిన నేనే కొలతి, దేవుడు కొలతి. God given faith as a standard measurement. మెజర్మెంట్ వేరే వాళ్ళు ఇంగ్లీష్ కొలతనుసరించి ఇచ్చారు. స్తోత్రం కలిగింది కాక. విశ్వాసములు నీకు ఇచ్చినదనగా కొలతనుసరించి. ఎందుకు ఎక్కువ ఇస్తే కొలత ఎక్కువ, కొలత తక్కువ. కొలతి ఇచ్చిన విశ్వాసం అది యేసయ్య రాకడ సమయంలో ఏమైంది? ఇది కూలిందా లేదా అని తెలియడానికి వేరే కాదు. ఎలాగ తెలుసు కూలిందా లేదా తెలియడానికి ఎందుకు పడి? విశ్వాసం కూలిపోయిందా లేదా తెలియడానికి నిన్ను చూస్తే సరిపోతుంది. నిన్ను చూస్తే నీ వచ్చినది, నీ ప్రార్థన, నీ ఆరాధన, ప్రార్థనకి వచ్చిన సమయము, దేవుడికి ఇచ్చిపుచ్చు విషయములు, సువార్త కోసములు, ఇవన్నీ చూసుకుంటే నీ విశ్వాసం పోయిందన్నది అర్థమైంది. నన్ను చూడొద్దు, నిన్ను చూడు. నన్ను చూడకుండా నిన్ను చూసి ఏం చేయాలి? కూలిందని చూడండి. నీ బైబిల్ చదవడం, నీ ప్రార్థనకి వెళ్ళిన టైము, సువార్తకి వెళ్ళినది, దేవుడికి ఇవ్వని విషయములు, నీ ప్రార్థన లేకపోతే అన్ని చూస్తే కూలిందా లేదా అని నీకు తెలియదు. స్తోత్రం స్తోత్రం. కాబట్టి నీకు చెప్తున్నారే, నాకు గోల్డ్ ఏసఐ కంటే ఒక గోల్డ్ పని నీకేం లేదు కదా. ఏసయ్య పెద్దలక్కడ లేచి సువార్త ప్రకటించిన ఏసయ్య రాత్రి వచ్చినప్పుడు వచ్చి పడికలు వేసయ్య, పడికల తర్వాత మళ్ళీ పెద్దలక్కడ లేచే వేసయ్య. నేనేం చెప్పినది కరెక్టా లేదంత తెలియదు. మత్తయి సువార్త 1-2 అధ్యాయం, మార్కు సువార్త 1-2 అధ్యాయం ఇంటికి వెళ్ళి చదివితే చెరిపోతుంది. ఆయన ఒక్క దినములు చెయ్యిన పని ఏంటంటే అక్కడ రాయబడింది. స్తోత్రం స్తోత్రం. నేను చెప్పిన మాట ఏంటంటే ఏమంటే దేవుడి సంగమా, నీకు విశ్వాసం కూలిందా లేదా తెలియాలంటే స్తోత్రం. ఆ మెజర్మెంట్ ఇచ్చాను కదా దేవుడు, నీకు కొలత ఇచ్చాను కదా విశ్వాసం. అది నుంచి తగ్గిందా లేదా అని తెలియడానికి నొక్కే మార్గం మిమ్మల్ని మీరే చూసుకుంటే తెలుసు. మనం చూసుకుంటే తెలుసు మనలో ఎంత విశ్వాసము ఉన్నదని. నీ దగ్గరికి వచ్చి 2 మాట్లాడుతూ చెప్పుడు, అమ్మ బాగుందా అని చెప్తే వెంటనే నీ చెప్తుంది ఏమిటాయి కాదు, ఇదే చెప్తుంది. ఆ మాట విన్నప్పుడు అర్థమైంది. విశాలం చెందిన మాటలు సూపర్గా ఉన్నాయి కదంటే చూద్దాం వెంటనే అర్థమైంది ఇదేదో కొంచెం పెరిగినట్టు, స్తోత్రం కలిగినట్టు. అదే ముగిస్తున్నారు దేవునికి స్తోత్రం చెప్పడానికి ఇష్టం వస్తున్నారు. స్తోత్రం కలిగిన అలో దేవునికి స్తోత్రం కలిగిన అన్ని తారుమారా అయినప్పుడు కూడా నీ పలికిన మాట దేవుడు దీవిస్తాడు. అన్ని తారుమారా అయింది, అన్ని పోయింది. ఇది ఆశకి ఏం లేదు, ఆశకి మార్గం లేదు. ఎప్పుడు కూడా చెప్పవలసిన ఏమనగంటే దేవుడు అన్ని కార్యములు చేస్తామని చెప్పుకునే సరి అయిన విశ్వాసాన్ని మనం ఎక్కడ చూస్తుంటాం? ప్రోబ్లం చూస్తుంటాం. నేను ఆ వ్యక్తికి చూసి చెప్తాను, ఆడు వల్ల ఇలా అదే మనం పలికిన ఈ 2 మాటలు. సమస్య వలన, ఆడు వలన ఆత్మవిశ్వాసం ఏమైంది, తగ్గిపోయింది. అది కాదండి, నీకు ఎప్పుడు అక్కడ అదే చూడకూడదు. ఏది ఆ సమస్యకి కాదు, వ్యక్తికి కాదు, యేసయ్యని చూడాలి.
నీ చెప్పిన మాట ఏంటంటే నీ విశ్వాసం మారడానికి వేరే ఎవరు కాదు. సోదరు, నీ విశ్వాసం కూలిపోవడానికి వ్యక్తి కాదు, సమస్య కాదు, నువ్వే. సోదరు, అక్కడికి చూడకుండా ఏసైకి మాత్రం చూడండి. సోదరు, అందుకే ఏసైకి ఈ రోజు నీ విశ్వాసం లోటుబాటు ఉంటే పూర్తి చేయడానికి ఆ క్యాప్టెన్ ఉన్నా కాబట్టి నీ భయపడద్దు. నీ విశ్వాసం వర్తింప చేయడానికి ఏసై ఉన్నా కాబట్టి ఆయనకి ఒక్క మాట చెప్తే చాలు. యేసయ్యా, ఈ రోజు దేవుడికి చెప్పడానికి రెడీగా ఉన్న బిడ్డలు ఉంటే మనస్ఫూర్తిగా ఆ చెప్పలు కొట్టకుండా కన్నీరు కాచి చెప్పు. నా కోసం వాగ్దానం కావాలి. కళ్ళు మూసుకోండి. పరిశుద్ధమైన తండ్రి, నీకు స్తోత్రం. దేవా, శ్వాస కొద్ది నాని చెప్పారు, నాలో ఉన్న విశ్వాసములు వర్ధింపు చేయ అనగా మా పిల్లలతో ఉన్న విశ్వాసం ఈరోజు వర్ధింపు కలిగిన కాక పూర్తి వర్ధంతో యేసు వైపు చూస్తున్నారు. నీ విశ్వాసానికి కర్తగా ఉన్నా కాబట్టి, నీ అన్ని పూర్తి చేయని దేవుడిగా ఉంది కాబట్టి ఈరోజు మన విశ్వాసం కూడా ఏది లోటుబాటు ఉంటే ఈరోజు పూర్తి చేసిన అనగా జరిగినది నా ఆమేన్ ప్రభువా. మాట్లాడిన యేసు నామములు అడిగి వేడుకున్నారు తండ్రి. నీవే లేని రోజు అసలు రోజే కాదయా, నీవే లేని బతుకు అసలు బతుకే కాదయా, నీవే లేని రోజు అసలు రోజే కాదయా, నీవే లేని బతుకు అసలు బతుకే కాదయా, నీవే లేకపోతే నేనసలే లేనయ్యా, నీవే లేకపోతే నేనసలే లేనయ్యా. వారగలు వేలలో నెమ్మది నాకించావు, మారగలు వేలలో నెమ్మది నాకించావు, నా కన్నీరు తుడిచి నా చేయి పట్టావు, నన్ను విడువనన్నావు, నా దేవుడయ్యావు, నన్ను విడువనన్నావు, నా దేవుడైనావు, నీవే లేకపోతే నేనసలే లేనయ్యా, నీవే లేకపోతే నేనసలే లేనయ్యా, నీవు లేని రోజు అసలు రోజే కాదయ్యా, నీవు లేని బతుకు అసలు బతుకే కాదయ్యా, నీవే లేని రోజు అసలు రోజే కాదయ్యా, నీవే లేని బతుకు అసలు బతుకే కాదయ్యా. ఈనాటి నాటికి నీవు నాకు ఇచ్చినదే నాకు కలిగినదన్నీ నీ కృపా భాగ్యమే. ఈనాటి నాటికి నీవు నాకు ఇచ్చినదే నాకు కలిగినవన్నీ నీ కృపా భాగ్యమే. నీవు నన్ను అన్నావు, కృపాక్షేమమిచ్చావు, నీవు నాకు చూస్తున్నావు, కృపా భాగ్యమిచ్చావు, నీవే లేకపోతే నేనసలే లేనయ్యా, నీవే లేకపోతే నేనసలే లేనయ్యా, నీవు లేని రోజు అసలు రోజే కాదయ్యా, నీవు లేని బతుకు అసలు బతుకే కాదయ్యా, నీవే లేకపోతే నేనసలే లేనయ్యా, నీవే లేకపోతే
మాకు ఇచ్చిన ఈ ఆరాధన కూటమి బట్టి దేవా నీకు మేము స్తోత్రం చెల్లించి తీరుతున్నాం. ఇది మా జీవితానికి ఆశీర్వాదకరంగా మారి తీరడానికి దేవా సహాయపరిచిన విధానాలు బట్టి దేవానికి స్తోత్రం. మనిషి కుమారుడు తిరిగి వచ్చినప్పుడు విశ్వాసం కొనుగొందున అన్నాక ప్రశ్న దేవ మమ్మల్ని అందరినీ కూడా కదిపి తీరినందుకు దేవానికి స్తోత్రం. ఈ పగటి వేళ మా విశ్వాసాన్ని కాస్త పరిశోధన కల్పించి తీరుతున్నాం. విశ్వాసంలో దేవ కూటమి వచ్చిన కాల తరగతులు విశ్వాసం కనబడలేని యొక్క వంకరతనము మధ్యలోకల మధ్య దేవ విశ్వాసముతో మేము ఉన్నాము. అది నీవు ఇచ్చిన ఉచిత కృప, దానిలో మేము నిలకడత కలిగి ఉన్నాము అన్న దానిని ధైర్యముతో దేవ అర్థం చేసుకు తీరడానికి సహాయపడినందుకు స్తోత్రం. దేవ ఇక మా జీవితంలో విశ్వాసానికి కాస్త పరిశోధించుకు తీరి దేవ నీ దగ్గరకు వచ్చి విశ్వాసానికి కర్త క్యాప్టెన్ నీవే, జీవితానికి క్యాప్టెన్ నీవే, మా సమస్తానికి క్యాప్టెన్ నీవే దేవా. నీ ఎదుటకు మేము వచ్చి అడుగుచిన దేవా మా విశ్వాసాన్ని కాస్త పెంచనిము దేవా. నీవు ఉన్న పరిమాణానికి అధిక పరిమాణం మాలో ఉండి తీరాలి. దాని ద్వారా అనేకులకు క్షమించగలిగి తీరేంతటిగా అనేకుల పక్షముగా నిలబడి తీరేంతటిగా దేవ సహాయపరచమని కోరుచున్న ఈ పగటి వేళ ఇచ్చిన మాకు ఈ సందేశం మా జీవితాన్ని దేవ ఒకసారి ప్రశ్నించుకు తీరడానికి, వాస్తవికతలోకి తీసుకొచ్చి తీరడానికి, విశ్వాసం అన్న నాయకుల పట్టికలో నా పేరుందా లేదా అని పరిశోధన చెంది తీరడానికి దేవ ఈ వాక్య సందేశం మాకు సహాయపడి తీరినందుకు దేవానికి స్తోత్రం. ఈ కాలంలో ఆత్మీకత అభినయముగా మారిన కాలంలో, ఈ కాలంలో ఆత్మీకత అంతా కూడా దేవ శారీరక సుఖాన్ని ప్రదర్శన పరిచేగా వేదికగా మారి తీరినప్పుడు దేవ ఈ పాగట్టి వేళ దేవ నీ వాక్యాంశం ద్వారా దేవ మేము మా జీవితంలో ఒక వివేచన కలిగి నా విశ్వాసం తక్కువైపోయింది దేవ. నా పట్టణంలో విశ్వాసం లేకపోవడం వల్లనే, అది నా వల్లనే దేవ అద్భుతాలు జరగకుండా పోయింది దేవ. నన్ను క్షమించు దేవ, మందించు దేవ. దేవ నీ సన్నిధిలో మేము కృపను వీక్షడికి తీరుతున్నాం దేవ. నీవు ఇచ్చిన ఉచిత కృప దేవ, విశ్వాసం యొక్క పరిమాణం పెరిగి తీరడానికి దేవది నా సంఘంలో, నా కుటుంబంలో, నా వ్యక్తిగత జీవితంలో దాని యొక్క విస్తారత కనబడి తీరేందుకు దేవ సహాయం చేయండి దేవ. నీ రాకడ సమయంలో నా విశ్వాసం జారిపోయేది కాదు, నా విశ్వాసం నిలకడతో కలిగి ఉండి తీరేది అన్నది మేము అర్థం చేసుకు తీరడానికి కృపా భాగ్యం ఇచ్చినందుకు స్తోత్రం. ఈరోజు చెప్పబడిన వాక్యంలో మేము పశ్చాత్తాపడి తీరుతున్నాం, ఒప్పుకు తీరుతున్నాం. సహాయం దయచేయండి. నీవే మా కెప్టెన్, నీవే మా వాహరి, మీరే మా భాగం, మీరే మాకు స్వాస్థ్యం దేవ. సహాయం దయచేయమని కోరుచున్నాం. ఆ రీతిగా మా జీవితం మారి తీరినందుకు దేవానికి స్తోత్రం. అదే రీతిగా దేవుని సన్నిధిలో ఎత్తబడిన కానుకల నిమిత్తం స్తోత్రం. వాటిని దీవించండి, ఆశీర్వదించండి, సంరక్షణ కలిగే విధానముగా అని దేవుని యొక్క పిల్లల జీవితంలో ఉపయోగపడి తీరేందుకు దేవానికి సహాయపడండి. ఈరోజు ఆరాధన పాల్గొనుకున్న ప్రతి బిడ్డల కొరకు స్తోత్రం. ప్రారంభం నుంచి ముగింపు వరకు ఆరాధన కోటికల్లో దేవ ఏకమైన బిడ్డలందరినీ కూడా దేవానికి సహాయపరచండి దేవ. దీవించండి, ఆశీర్వదించండి. ఈ వారం అంతా నీ యొక్క కృపాక్షేమంతో నిలబెట్టినట్టుగా రాబోయే రోజుల్లో కూడా ఇదే రీతి కలిగిన పద్ధతిలో మమ్మల్ని నడిపించమని కోరుచున్నాం. సహాయం దయచండి, కృపను దయచండి. రాబోయే రోజుల్లో ఉన్న కోరికలన్నీ కూడా దీవించండి, ఆశీర్వదించండి దేవ. దేవ సహాయం దయచేయమని, రోగ కలిగిన దశలు విడుదల దయచేయండి, అనారోగ్య పాలైన స్థితిగతులు దేవ సమాధానం దయచేయండి. మా జీవిత పరిస్థితులు అన్ని సహాయంగా మారి తీరుగాక, అన్ని విధంలో సౌకర్యంగా మారి తీరండి దేవ. అన్ని విషయాల్లో మీరు తోడుగా నేడుగా ఉండి మమ్మల్ని సహాయపరుచుతున్నందుకు స్తోత్రం. ఆత్మిక సేవ విధానంలో మేము ఎదుగుదల పొందిన వారిగా ముందుకు సకడానికి దయచేయండి. నీ కృపలో మేము ఆనుకుంటున్నాం దేవ. నీ వాక్యములు మేము ఒదిగి తీరుతున్నాం, నీ రక్తములు మేము ఆశ్రయించుకు తీరుతున్నాం. దయచేయండి దేవ. దేవ మాలో ఉన్న విసుగుపాటు మారి, మాలో ఉన్న కొనుకుతనం మారి, మాలో ఉన్న నిద్రపోయేతనం మారి, మాలో ఉన్న ఆత్మిక అంగవైల్యం మారి, మాలో ఉన్న ఆత్మిక గుడ్రాయితనం మారి, మాలో ఉన్న ఆత్మిక శూన్యత మారి దేవ కొత్తతనం వచ్చి వ్యాపారించి తీరుడుగాక. రాబోయే రోజుల్లో ఇంకా కొత్తగా అయి ముందుకు కొనసాగడానికి దయచేయండి కృప. దీవెనలతో నింపినందుకు సహాయపరిచినందుకు స్తోత్రం. ఇప్పుడు మేమందరం కూడా మా ఇళ్ళలోకి, మా కుటుంబంలోకి, మా సొంత పనుల్లోకి తిరిగి వెళ్తున్నాం. నీ కృపలో మేము అనుకుంటున్నాం దేవ. సహాయం దయచేయండి. దీవెనలతో నింపినందుకు స్తోత్రం, సహాయపరిచినందుకు స్తోత్రం. యేసు నామములో అడిగి వేడుకున్న పరమ తండ్రి. తండ్రి యొక్క కుమారక పరిశుద్ధాత్మక సహవాసం ఇప్పుడు వెళ్ళప్పుడు ఇక్కడికి వచ్చిన సద్భక్తులందరితో దేవ నిరుడు రాకడ వరకు తోడయ్యుందును గాక. యేసు రక్తమే జయం, యేసు వాక్యమే జయం, యేసు నామమే సంపూర్ణ విజయం కలుగును గాక. కంటి శబ్దంతో 3 సార్లు హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా త్వరగా రమ్ము. ఆమేన్, ఆమేన్. దేవుడు అందరిని దీవించును గాక. ఒకసారి ఏంటంటే అది